అటువంటి శివుని యొక్క వైభవం గురించి ఎంతసేపు మాట్లాడినా నిజానికి పూర్తి అయ్యేది కాదు. అలాగని ఎన్నాళ్ళు మాట్లాడినా పూర్తి చెయ్యడానికి వీలు లేనన్ని విషయాలు నాకు తెలుసునని కాదు. ఆయన వైభవం అంతటిది అని చెప్పడం వరకు మాత్రమే దాని అన్వయం. పరమేశ్వరుడు మహానుభావుడు, లోకపరిపాలకుడు. ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే ప్రళయకర్త. 3 మూర్తులకును 3 కాలములకు 3 రూపములకు మూలమగుచు భేదమగుచు తిరిగి అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయన అంటారు పోతన గారు. 3గా కనపడి నిజానికి 3 కాకుండా ఒక్కటిగా ప్రకాశించేటటువంటి పరతత్వమే ఆ పరమశివుడు. అటువంటి శివుని యొక్క భక్తిని పొంది ఉండడం అనేటటువంటిది కొన్ని కోట్ల జన్మల తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది అని. శివభక్తి తనంత తానుగా మనశ్శాంతి కారణం. ఎందుకని అంటే ఆయుర్దాయం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది, ఆరోగ్యం అంటారా ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయుర్సంబంధమైనటువంటి ఏ క్రతువు చెయ్యండి అది శివుని యొక్క అనుగ్రహాన్నే అపేక్షిస్తుంది. ఒక మృత్యుంజయ హోమం కానివ్వండి, లేదు ఒక భీమరథ శాంతి, ఉగ్రరథ శాంతి, సహస్రచంద్ర